కాకరకాయ పులుసు కూర ఇలా చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం కాకరకాయ ముక్కల్లో పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని గట్టిగా పిండేసి పక్కకు తీసుకొని కూరకు సరిపడిన ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకొని చిటపటలాడాక కాకరకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగుతున్నప్పుడే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఇవి కొద్దిగా వేగాక పసుపు, ఉప్పు, కారం వేసుకొని మగ్గించుకోవాలి. ఇవి మంచిగా మగ్గిపోయిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలండి. ఆ గుజ్జు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరుగుతున్నప్పుడు మనం పొడి పట్టుకున్న పల్లీల పొడి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దగ్గర పడేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకుంటే టేస్టీ కాకరకాయ పులుసు కూర అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.